మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరూ కలిసి నాతో పాటు ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని
దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరూ నాతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ఆరాధించే వేళ యందు, ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆమేన్. నీ మేళ్ళకు అలవాటై నీ పాదములు వదలకుండి పాడదాం. వదలకుండి నీకిష్టమైన దారి దేవా, అనుకొండి నీతో చేరి. యేసయ్యా, 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 బిగ్గరగా యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవునయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సగమంతా దేవానికి స్తోత్రం. యేసు, యేసు, యేసు. యేసయ్యా, 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 యేసయ్యా. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. మరొకసారి దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేనునే మరువనేసు, నేనునే నేనునే మరువనేసు, నేనునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా. Thank you, Lord Jesus. స్తుతించెదా నీ నామం దేవా. పాపినై ఉండగా నేను రక్షించి దరి
ఉండగనే రక్షించి దరి చేర్చినావు. నేను మరువనేసు, నేను విడువనేసు, నేను సగమంతా మీ చేతులని వైపు చాపి స్తుతి దేవా. Oh, we worship you, Lord. స్తుతి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమమయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎలోహీం అనే అంశాన్ని గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Genesis chapter 1 verse 1, in the beginning God created the heavens and the earth. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. Genesis chapter 1 verse 26, then God said, let us make man in our image, according to our likeness. Let them have dominion over the fish of the sea, over the birds of the air, and over the cattle, over all the earth, and over every creeping thing that creeps on earth. Elohim, Elohim లో నుండి యాహువే అనే మాట వచ్చింది. యెహోవా అనే మాట ఎలోహీం అనే హీబ్రూ పదములో నుంచి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎలోహీం అనగా దిస్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సింగులర్, ఇట్ ఈస్ ప్లూరల్ ఫర్ మాజెస్టీ. దేవుని యొక్క ఔన్నత్యతను, గొప్పతనాన్ని ఒక మాటలో ఏకవచనములో వివరించలేము. గనుక దీని గురించి దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బహువచనం, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించదము. మనం ఎలోహీం అనే ఈ మాటను చూస్తే, ఎలోహీం ఈస్ నెవర్ యూజ్డ్ ఫర్ ఎనీ బీయింగ్ అదర్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎలోహీం అనే మాట దేవునికి తప్ప మరి ఎవరికి కూడా దీన్ని ఉపయోగించలేదు. ఈ ఎలోహీం అనే ఈ దేవుడు, ఆయన ఏమై ఉన్నాడు అని అనగా, ఈరోజు మొదటి విషయాన్ని మాత్రం మనం ధ్యానం చేద్దాం. క్రియేటర్, సృష్టికర్త. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆది కాండములో దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు అని చదివాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the word, and word was with God, and the word was God. దేవుని బిడ్డలారా, by the word of God, God created everything. By the word of God, He created entire universe. మనకి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తమును కూడా కలిగించినవాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 33వ కీర్తన 6వ వచనములో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వమును కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము
కలిగెను. దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని కూడా కలుగు చేసినవాడు. ఈ జీవము గల దేవుడు తన మాట ద్వారా తన యొక్క కృపను బట్టి సమస్తమును కలుగు చేసిన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ దేవుడు ఎలోహీం అనబడిన దేవుడు తాను సృష్టించినప్పుడు ఆయన ఏమి కలుగు చేశాడు అంటే జీవమును కలిగేటట్టుగా చేశాడు. ఆల్మైటీ గివ్స్ ద లైఫ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు జీవమునిచ్చేవాడు. దేవుని బిడ్డలారా, హెవెన్స్ ఆర్ వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అని అంటాడు. నీ ఆకాశములు నీ చేతి పనులే. 102వ కీర్తన 25వ వచనంలో, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవుని బిడ్డలారా, ఎలోహీం laid a foundation. ఎలోహీం gave a life. Psalms 102 verse 25, of a world you laid the foundation of the earth, and the heavens are the work of your hands. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, వరల్డ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నాయి, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ దృశ్యమైన ఏవైతే కనబడుతున్నాయో ఈ పదార్థములతో కాదు, మాటతో చేశాడు. ఆకాశం మాటతో కలిగింది, భూమి మాటతో కలిగింది, భూమి మీద ఉన్న సమస్తం మాటతో కలిగింది. మాట గొప్పది, మాట గొప్పది. ఆ పలికిన వాడు ఎలోహీం, ఆయన మాట గొప్పది. ఈ మాట ఏమి చేసే మాటగా ఉంది అంటే, ఈ మాట సృష్టించే మాట, ఈ మాట జన్మనిచ్చే మాట. దేవుడు తన సంకల్పము చొప్పున తన యొక్క కృపను బట్టి సత్యవాక్యము వలన మనలను కనెను. హీ గేవ్ బర్త్ టు us బై ద వర్డ్. వాక్యము ద్వారా ఆయన మనకు జన్మనిచ్చాడు. వాక్యము ద్వారా ప్రపంచమును నిర్మించాడు. వాక్యము ద్వారా మనకు జన్మనిచ్చాడు. వాక్యము ద్వారా మన నూతన సృష్టిగా చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు నందువన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ గొప్ప భాగ్యాన్ని కలుగు చేసిన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం గమనించినట్లయితే సృష్టించే దేవుడు, ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట ద్వారా, బై హిస్ వర్డ్స్ హి లేడ్ ఏ ఫౌండేషన్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. మాట ద్వారా సమస్త భూమికి పునాది వేశాడు. రెండవది, మాట ద్వారా మనల్ని కన్నాడు. ఇక మాట ద్వారా మన నూతన సృష్టిగా చేశాడు. ఇదే మాట ద్వారా మన స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలోహీం ఏం చేస్తున్నాడంటే, తన మాట ద్వారా మన కలుగు చేసిన వాడు. ఆ మాట ఈరోజు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూలోకములో పలుకబడిన మాట సజీవమైన మాటగా ఈ లోకములోనికి వచ్చి తండ్రి అయిన దేవునిని మనకు బయలుపరుస్తున్నటువంటి మాట యేసు వాక్యమై ఉన్నాడు. యేసు వాక్యమై ఉన్నాడు. ఆయన నామం వాక్యమనే నామం ఆయనకి ఇవ్వబడింది. యేసు అనే నామాన్ని ఉపయోగించుకుని దేవుని బిడ్డలారా, వాక్కుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో కలుగు చేయాల్సినటువంటి ఈ గొప్ప సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టికర్త మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. మాట ద్వారా చేసిన ఈ మహత్తైనటువంటి కార్యాలు మనం చూసాం. ఈరోజు అదే మాటలు మీ దగ్గరికి రావడానికి కృప చూపిస్తున్నాడు. మాట అయినటువంటి దేవుడు మనిషిగా వచ్చాడు. మనిషి ఆకారం ధరించుకుని వస్తే ఆ మాట ద్వారా అన్ని మహత్ కార్యాలే, అలాంటి గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తున్నాం. ఎలోహీం, మన దేవుడు గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు తన కృప, తన సహాయం మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈరోజు మాతో
మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ మాటలు ఎంత గంభీరమైనవి. నీ మాట ద్వారా ప్రపంచానికి పునాది వేసినవాడా, నీ మాట ద్వారా మమ్మల్ని కన్నవాడా, నూతన సృష్టిగా మార్చినవాడా, స్వస్థపరిచేవాడా, ఈ మాట ద్వారా మహత్తైన కార్యాలు జరిగించేవాడా, నీకు స్తోత్రం. ఈ మాట బయలు వెడిలినప్పుడు వెలుగు బయటకు వస్తుందని మీరు చెప్పారు కదా. ఇది బయటకు వచ్చినప్పుడు అనేక మంది వెలిగించబడుదురుగాక, అనేక మంది దీవించబడుదురుగాక, అనేక మంది ఆశీర్వదించబడుదురుగాక. ఎలోహీం నీకు వందనాలు, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. యేసు ఈరోజు ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.